హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న దేవాలయం దిగువ అహోబిలం, అలాగే ఎగువ అహోబిలం మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. అలాగే మనం ఈ అహోబిలానికి చేరుకోవాలంటే ముందుగా కర్నూలు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే నంద్యాల మీదుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే ఆలగడ్డ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఆలగడ్డ బస్టాండ్ నుండి ప్రతి 1 అవర్కు ఒక అహోబిలానికి బస్సు ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చూసేది దిగువ అహోబిలం ఫ్రెండ్స్. ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అహోబిలం. ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు అహోబిలం, దిగువ అహోబిలం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయేది. అలాగే ఈ దిగువ అహోబిలంలో ఇంకో విశేషం ఉంది ఫ్రెండ్స్. సంకీర్తన చార్యుడు అన్నమయ్య ఇక్కడనే దీక్ష పొంది మంత్రోపదేశం పొందినాడు. అలాగే ఈ దేవాలయం, ఈ క్షేత్రం 108 దివ్యదేశములలో ప్రాముఖ్యమైనది. అలాగే మొదటిది తిరుపతి, రెండవది అహోబిలం ఫ్రెండ్స్. అంత ప్రాముఖ్యమైన దేవాలయం ఈ అహోబిలం. ఈరోజు ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముందర ధ్వజస్తంభం ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరు కూడా చాలా అద్భుతంగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కోనేరు. అలాగే ఈ ఆలయ గోపురాలు ఇవన్నీ చాలా చూడముచ్చటగా, దాని మీద ఉన్న శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. శిలాశాసనాలు అవన్నీ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దేవాలయానికి వెళ్ళడానికి. అలాగే నరసింహ అవతార క్షేత్రం అహోబిలం భారతీయ దేవాలయాలు అద్భుత నిర్మాణ సంపదకు కేంద్రాలు. ప్రాచీన నిర్మాణ కళాచాతుర్యాన్ని అలరాలుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. ప్రాకారాలు, నిర్మాణాలు, గోపురాలు ఇలా ప్రతి అడుగులోనూ కళాత్మకు ఉట్టిపడుతూ ఈ క్షేత్రం మైమరిపిస్తుంది. భారతీయ నిర్మాణ చాతుర్యాన్ని దశ దిశలా చాటుతూ అలరాలుతున్న దేవస్థానం అహోబిల క్షేత్రం. సువిశాల ప్రాంగణంలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది రాజులు, చక్రవర్తులు పాటుపడ్డారు. స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు స్వామికి బంగారు విగ్రహాలు తయారు చేయించి మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో ముందర చూసేది 64 స్తంభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో. అలాగే కళ్యాణ మండపంలో 82 స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ ఆలయాన్ని రంగమండపం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయం ముందర చూసేది ఫ్రెండ్స్. అలాగే ఈ రంగమండపాన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఈ ఆలయంలో స్తంభాలు, ప్రాకారాలు, గోపురాలపై అలనాటి శాసనాలు, నరసింహ అవతార విశేషాలు, నృత్య భంగిమ, శృంగార శిల్పాలు, వివిధ వైష్ణవ స్వరూపాలు వంటివి దర్శనమిస్తాయి. అలాగే శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిష్ఠించిన స్వరూపం పద్మావతి పరిణయ సమయంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన స్వరూపం దిగువ అహోబిలం. అలాగే నరసింహస్వామి అనేక మంది దేవతలు, ఋషులు దర్శించి పావనమైన ప్రదేశమని ఈ అహోబిలానికి పేరు. నరసింహక్షేత్రం అనే మహిమాన్విత పుణ్యధామంగా అలరాలుతుంది. దేశంలోని మరే నరసింహ క్షేత్రానికి లేని విశిష్టత ఈ అహోబిలానికి కలిగి ఉంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయానికి లోపల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం. అలాగే విష్ణుమూర్తి నరసింహుడిగా ఇదే ప్రదేశంలో అవతరించినట్లు స్థల పురాణం తెలుస్తుంది. దిగువ అహోబిలంలో ఉన్న మూల విరాట్ను పద్మావతితో కళ్యాణానికి ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించినట్టు స్థల పురాణ ప్రకారం తెలుస్తుంది. ఈ ఆలయ పరిసరాల్లో నరసింహస్వామి,
9 రూపాల్లో కొలువై ఉన్నాడు. నరసింహుడు ఇన్ని రూపాల్లో కొలువైన పుణ్యతీర్థం మరెక్కడా లేదు అని ప్రతీతి. అహోబిల క్షేత్రంలో ఉపాలయాలుగా గరుడాళ్వారు సన్నిధి, మహాలక్ష్మి దేవతలు కొలువై ఉన్నారు. అలాగే ఈ దేవాలయంలో గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఆలయంలోనే కోదండరామ స్వామి కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఈ దిగువ అహోబిలం తర్వాత ఎగువ అహోబిలం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో కంప్లీట్గా వీడియో తీసాను ఫ్రెండ్స్ నేను. వీడియో మొత్తం చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎగువ అహోబిలం కూడా వీడియో కంటిన్యూగా మొత్తం తీసాను ఫ్రెండ్స్. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దిగువ అహోబిలం తర్వాత మనం ఎగువ అహోబిలానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఎగువ అహోబిలానికి చేరుకోవాలంటే మనకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఎగువ అహోబిలం. అలాగే ఆటోలు, బస్సులు కూడా వెళ్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి, దాంతో కూడా మనం వెళ్ళొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ఎగువ అహోబిలంలో వేంచేసి ఉన్న మూల విరాట్కు ఉగ్ర నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, అహోబల ఓబులేశ్వరుడు అని పిలుస్తారు. గరుడాద్రి అహోబిల ఆలయం ఉన్నది. అహో అంటే ఒక గొప్ప ప్రశంస, బిలం అంటే బలం అని చెబుతారు కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని. అలాగే పురాణాల మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశిపుడిని సంహరించేందుకు సగం మనిషిగాను సగం నరసింహ రూపంలోనూ అవతరించినాడు ఈ ప్రదేశంలోనే అని చెబుతారు. విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారంట. అలాగే ఫ్రెండ్స్, ఈ అహోబిలం ఎగువ అహోబిలం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో పూర్తిగా ఆలయం మొత్తం వీడియో అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.